హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రవలి సురేష్'. ఈరోజు వ్లాగ్ అయితే ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఈవినింగ్ రొటీన్ వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అనమాట ఈ వీడియో. వాళ్ళొచ్చిన వెంటనే వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేసి, ఫ్రెష్ అయిపోయిన తర్వాత తినేసి వాళ్ళు ఆడుకుంటారు. ఈలోగా నేను నా పనులన్నీ చేసుకుంటాను. ఇంకిద్దరు గేమ్స్ స్టార్ట్ చేసేసారు. బుక్స్ తీసి హోంవర్క్స్ అయితే అప్పుడే చేయమని చెప్పను. కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా అని ఆడుకోమని చెప్తాను. ఆ ఆడుకునేది కూడా ఇంకా టీచర్ స్టూడెంట్ గేమ్సే ఆడుతున్నారు మా పిల్లలు. ఇంక నేను నా కిచెన్‌లో వర్క్ ఇంకా టీ తాగిన తర్వాత స్టార్ట్ చేస్తాను పని ఈవినింగ్ కూడా. సామాన్లన్నీ సర్దేసుకొని, ఉన్నవన్నీ ఇంక తోమేసుకొని అప్పుడు వంట స్టార్ట్ చేస్తాననమాట. అసలు రోజు ఈ పని చేయబుద్దెయదు కానీ తప్పదు. ఒక రోజా, 2 రోజులా డైలీ ఇదే కదా! ఎప్పుడూ అనుకుంటాను రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని. కానీ ఎక్కడ రెస్ట్ పిల్లలతో ఉన్నోళ్ళకి రెస్ట్ ఇంకేమవుతది? అవ్వదు కదా! నేను అంతే. అదే పని ఇంక రోజు తినడం, తోమడం, తినడం, తోమడం. ఈవినింగ్ అయితే డిన్నర్‌కెళ్దాం అనుకున్నాం మేము. కానీ కుదరలేదు. మా వారు ఎర్లీగా వచ్చేస్తారనుకున్నాను గానీ, రాలేదు. దానికి తోడు ఇక్కడ వర్షం కూడా పడేలా ఉంది. ఫుల్లుగా మబ్బులు మాకు. అందుకే వంట కూడా త్వరగా చేసేస్తున్నాను. ఒకవేళ పవర్ పోయినా పిల్లలకి ఈలోపు పెట్టేయొచ్చు కదా అని చెప్పేసి. ఇంకా చిన్న షూట్ కూడా అంటే కంప్లీట్ చేసుకున్నాను షార్ట్స్‌కి. అదయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మా పిల్లలిద్దరైతే ఆడుకుంటున్నారు. కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న సౌండ్స్ ఒస్తాయన్నమాట. కొట్టుకొని, తిట్టుకొని, అమ్మ చూడు చెల్లి కొట్టింది, అమ్మ చూడు అక్క తిట్టింది అని జెప్పేసి. ఇంక నేను పైన బట్టలు వేశాను. మార్నింగ్ అవన్నీ తెచ్చేసి మడతలు పెట్టేసుకుంటున్నాను. ఇంకా కొన్నైతే ఐరన్‌కివ్వాలి. అవన్నీ తీసి పక్కన పెడతాననమాట. ఐరన్ ఒచ్చేసి మా హస్బెండ్‌వే ఇస్తాను. నావైతే ఇవ్వను రెగ్యులర్‌గా. నావి, పిల్లలవి నేనే చేస్తాను గానీ, మా వారివైతే ఇచ్చేస్తాను. ఇక్కడ బట్టలన్నీ సర్దుతున్నాను. అటువైపు వంటవుతుంది. మా పిల్లలైతే ఆడుకుంటున్నారు. కానీ నాకు మాత్రం అసలు వాళ్ళలాగే నాకు కొంచెం కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తే బావుండనిపిస్తుంది. నేనిక్కడ వీడియో తీసుకుంటుంటే మా చిన్నమ్మాయి వచ్చి కోతిలా గెంతుతుంది గదా! నేను చూసుకోలేదు ఫస్ట్. తర్వాత చూస్తే నవ్వుతుంది. ఇంకొచ్చేసింది పక్కకి. అన్నం పెట్టాను పొయ్యి మీద, పొంగిపోయింది. నేనేమో మర్చిపోయాను. అలా ఉంటది నాతోని. ఒక పని చేస్తూ ఇంకో పని మర్చిపోతానంతే. అదేంటో నేనే గజినీలా తయారయ్యాను. ఇంకా బట్టలన్నీ ఏ రూమ్‌లో వాళ్ళు సర్దేస్తున్నాననమాట. ఇంక సర్దేసిన తర్వాత మళ్ళీ ఏముంది, ఇంక తుడుచుకొని, దీపాలయి పెట్టుకొని చేసుకోవాలి. ఇటు రైస్ అయిపోతుంది. ఈలోపు సామాన్లు కూడా తోమేస్తాను. అంటే ఒకే పని తర్వాత ఇంకో పని, ఒక పని తర్వాత ఇంకో పని కన్నా అటు ఇటు చేసేస్తాను. ఫాస్ట్‌గా అయిపోద్ది కదా అని జెప్పేసి. ఇక్కడ సామాన్లు క్లీనింగ్ అయిపోతది. అటు రైస్ కూడా అయిపోద్ది. అప్పుడు స్నానం చేసి దీపం పెట్టేసుకొని, అప్పుడు కర్రీ చేద్దాంలే, ఈలోపు రైస్ అన్నా పెట్టేద్దామని పెట్టేసాననమాట. ఇంకా ఈ వీడియోలో చూపించినట్టు డైలీ అయితే అలా ఉండదు. అప్పుడప్పుడనమాట. కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి ఈవినింగ్. వంటయితే అంత చేయను. బట్ ఈరోజు వర్షం పడేలా ఉందని చెప్పేసి చేసేసాను. మా ఇంటి దగ్గర చీకటి కూడా పడిపోయింది. 6 అవ్వలేదు ఇంకా. వర్షం వల్ల త్వరగా చీకటొచ్చేస్తుంది. ఇక్కడ సామాన్లు క్లీన్ చేస్తున్నాను గానీ, ఒకవైపు అరుస్తున్నాను. అటు మా పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నారు. అందుకని అరుస్తున్నాను. మా చిన్నది ఉందంటే మహా పెంకి. అసలు ఎప్పుడు ఆళ్ళ అక్కని సతాయిస్తూనే ఉంటది. పాపం మా పెద్దమ్మాయి అమాయకురాలు. దానికి కోపమొస్తే కొడతది. బట్ అంత ఫాస్ట్‌గా అయితే కాదు. మా చిన్నది మాత్రం చాలా పెంకి. చూడడానికి మాత్రం చాలా అమాయకురాలు, నోట్లో నాలుక లేదనుకుంటారు గానీ అస్సలు కాదు. ఫుల్ ఆపోజిట్‌లా ఉంటది. ఇంక వాళ్ళ అక్కనేంటి నన్ను, వాళ్ళ డ్యాడీని కూడా సతాయిస్తది. ఇద్దరు పిల్లలుంటే ఇంతే కదా ఇంట్లో. ఒక్కరే ఉంటే బోరుగా ఉంటది గానీ, ఇద్దరుంటే మాత్రం ఇలా అల్లరి, అల్లరి, గోల, గోలగా ఉంటది. స్కూలుకెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో, కానీ ఇంటికొచ్చిన తర్వాత అబ్బా! ఏంట్రా బాబు! ఇంకొంచెం సేపు స్కూలున్నా బావుండనిపిస్తది. వెళ్తే అలా ఉంటది నాకు రోజు. ఇంకా అయిపోయింది. క్లీనింగ్ చేసేసిన తర్వాత దీపం పెట్టుకోవాలి. ఈ క్లీనింగ్ అంతా అయ్యేసరికి రైస్ కూడా అయిపోద్ది. అంటే టైం అలా సెట్ చేసుకుంటాను. ఇది అయ్యేలోపు అది, అది అయ్యేలోపు ఇది అని జెప్పేసి. మాక్సిమం ఒక 1 అవర్‌లో వంట, ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. పిల్లలు నా జోలికి రాకుండా ఉంటే. వాళ్ళు గాని మధ్యలో సతాయించారంటే ఇంకా వాళ్ళకి రౌండ్ అయిపోయినట్టే. రేపైతే చాలా పనులున్నాయి. బయటికి వెళ్ళాలి, బ్యాంక్‌కెళ్ళే పనుంది, ఇంకా షాపింగ్‌కెళ్ళాలి. పండగ టైం కదా! షాపింగ్‌కెళ్ళాలి. రాఖీ పండగ కదా! ఆ షాపింగ్ చెయ్యాలి. రేపస్సలు ఖాళీ లేదు. పిల్లల్ని పంపించేసి స్కూల్‌కి నేను వెళ్దాం అనుకుంటున్నాను నేను, మా వారు. కానీ చూద్దాం. మా వారికైతే. లేకపోతే నేనొక్కదాన్నే వెళ్ళాలి. షాపింగ్‌కెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్తే బావుంటది గానీ, వాళ్ళు చేసే అల్లరికి అక్కడ నా షాపింగ్ అవ్వదు. ఇటు మా వారు ఇంకా ఎంతసేపు, ఇంకా ఎంతసేపు అంటూనే ఉంటారు.
అందుకే వదిలేసి వెళ్దాం అనిపిస్తుంది గానీ, చూద్దాం రేపు ఏమవుతదో. ఇక్కడ మా చిన్నమ్మాయి చూడండి ఏం చేస్తుందో. మెడిటేషన్ అనాలో, ఏమనాలో దాన్ని అర్థం అవ్వట్లేదు గానీ, ఏంటో అదొక సాహసంలా చేసేస్తుంది. నేను చెప్తా దానికి, "అలా కాదమ్మా" అని. ఆహా! ఇదే కరెక్ట్ అంటదనమాట. సరేలే అని జెప్పేసి ఇంక నేను వదిలేస్తా. ఎంతసేపు చెప్పినా అంతే అని చెప్పి. నాకు వంట పని గూడా అయిపోయింది. అదయిపోయిన తర్వాత రెడీ అయ్యి చక్కగా దీపం పెట్టుకొని, అంటే ఈవినింగ్ పూజ అంటే పెద్దగా పూజ అంటే పెద్దగా ఏం చెయ్యం గానీ జస్ట్ దీపం పెట్టుకోవడం వరకే. అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కర్రీ చేసుకోవాలి. వర్షం పడి కరెంట్ పోకుండా ఉంటే. అదే కరెంట్ పోయిందంటే పనులన్నీ సగం సగం అయిపోతాయని ఫస్ట్ ఫస్ట్ బేసిక్ అన్నీ చేసేసుకున్నాననమాట. ఇటువైపు నేను పూజ చేస్తుంటే, అటువైపు మా చిన్నమ్మాయి వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. స్కూల్లో చిన్న ఈవెంట్ ఉంది వాళ్ళకి. దానికోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుందనమాట. ఆ సాంగ్ సౌండ్ తగ్గించమంటే, "నువ్వు తర్వాత చేసుకుందువమ్మా, ముందు నేను ప్రాక్టీస్ చేసుకొని" అంటుంది. ఒక గట్టిగా అరిచేసరికి అప్పుడు తగ్గించిందనమాట సౌండ్. ఇంక నా పనయిపోయి వెళ్లి కొంసేపు కూర్చున్నాను వాళ్ళతో పాటు. ఏం చేస్తుంది అసలు రేపే కదా! తను ప్రాక్టీస్ చేయించాను. వాళ్ళ టీచర్ కూడా చేయించారు. కానీ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి వెళ్లి కూర్చున్నా వాళ్ళతో పాటు. అదిగో చూడండి. ఇంకా స్టాండింగ్ పొజిషన్ అనమాట. ఆ హిప్ మూవ్‌మెంట్, హ్యాండ్స్ మూవ్‌మెంట్ అంతే. స్టాండింగే ఊపేస్తుంది ఊరిక. కానీ నేనైతే చాలా తక్కువ నేర్పించా సాంగ్ అంతా. టీచరే నేర్పించారు మాక్సిమం. చేస్తుందిలే పర్వాలేదు. మాకు వీడియో పెట్టారు. అదే సేమ్ అలా నేర్పించండి అని చెప్పేసి. ఆ సాంగ్ ఏంటి అంటే నేను చెప్పలేను. ఎందుకంటే అది తెలుగు కాదు. నాకు నోటికి అది రావట్లేదసలు. అందుకే మా చిన్నమ్మాయి కూడా బెబ్బెబ్బే అన్నట్టు పాడేస్తుంది. డాన్స్ మాత్రం కరెక్టే చేస్తుంది వీడియోలో ఉన్నట్టు. సాంగ్ కూడా కొంచెం పాడుతుంది గానీ, క్లియర్‌గా ఆ సాంగ్ ఏంటి అనేది నాకైతే అసలెప్పుడు తెలీదు. నేను వినలేదు కూడా ఇప్పటికొచ్చి ఒకసారి కూడా. హిందీ సాంగ్ అది. మన నోటికి తెలియనివైతే మనం ఏదో చెప్తాం. మనకు తెలియనిదేం చెప్తాం. అందులో ఎలా ఉందో స్టెప్‌లలాగేసియమ్మా అని చెప్తాం. అంతే. వేస్తుంది బానే. దీనికి మళ్ళీ ఇప్పుడు డ్రెస్సింగ్ ఒకటి నేను చూసుకోవాలి. దానికి వైట్ ఫ్రాక్ వేయాలంట. ఇంకా ఏంజెల్‌లా రెడీ చేయాలంట. ఫ్రాక్ అయితే ఉంది కానీ మిగిలిన ఐటెమ్స్ కొన్ని లేవు. అవి మళ్ళీ తీసుకోవాలి. ఇంక ఫుల్ సాంగ్ వేయించేసానని జెప్పి తను ఏడుస్తుందనమాట ఇప్పుడు. వాళ్ళకి హాఫే చెప్పారంట. ఆ మాట టీచర్ నాకు చెప్పలేదు. ఫుల్ సాంగ్ లింక్ పెట్టారు గదా! అని చెప్పి ఫుల్ వేయించేస్తున్నానని జెప్పి ఏడుస్తుందనమాట. అలా ఉంటది మా చిన్నోడితో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం.